వంకాయ రోటి పచ్చడి. ముందుగా వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి బాగా ఉడకబెట్టుకోవాలా. కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలా. కొంచెం పల్లీలు వేయించుకోవాలి. అలాగే కొత్తిమీర, వెల్లుల్లిపాయి, చింతపండు కొద్దిగా కడిగి పక్కన పెట్టుకోవాలా. ముందుగా పల్లీలు దంచుకోవాలా. పల్లీలని రోట్లో మెత్తగా దంచుకోవాలి. మిక్సీకి వేసుకుంటే బాగుండదు, రోట్లోనే దంచుకోవాలి. పల్లీలని దంచుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ముందుగా నూరు పెట్టుకున్న పల్లీలు పొడిని పక్కన ఒక కప్పులో ఎత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, వెల్లుల్లిపాయి, కొద్దిగా చింతపండు అన్నీ వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇవన్నీ మెత్తగా నూరుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరకాయలు కూడా కొంచెం మెత్తగా నూరుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకునే వంకాయలు తొక్క తీసి లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలి. ముందుగా అంతా క్లీన్ చేసుకొని పుచ్చులు ఏం లేవు, అంత బాగుంది. గుజ్జు అంతా వేసుకొని నూరుకోవాలి మెత్తగా. గుజ్జు తీసుకుని అంతా వంకాయ గుజ్జు అంతా దీంట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న టమాటాలు కూడా పైన తొక్క తోలు తీసేసి లోపల మాత్రం వేసుకొని నూరుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ కొద్దిగా వేసుకుంటుంది. తొక్క తీసి పెట్టుకున్న టమాటాలు ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకుని టమాటాలు దీంట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇది పాతకాలం నాటి చట్నీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అన్నీ మెత్తగా చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగిన తర్వాత పల్లీలు పడేసుకోవాలి. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు ముందుగా నూరుపెట్టుకొని పల్లీలు పడేసుకోవాలి. మెల్లిగా నూరుకోవాలి. అంతే, రోటి పచ్చడి రెడీ అయింది. గిన్నెలోకి ఎత్తుకొని చీరగడ్డ కోసుకోవాలి. సరిపోయిందా ఉప్పు? సూపర్ టేస్టా? సూపర్ టేస్ట్. ఫైనల్గా రోట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఉంటే టేస్ట్ బాగుంటుంది.